మంచినీళ్లు త్రాగుట ఆరోగ్యానికి శ్రేయస్కరం. స్వచ్ఛమైన గాలి పీల్చుట ఆరోగ్యానికి ఎంతో మంచిది. కన్సంప్షన్ ఆఫ్ వాటర్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. బ్రీతింగ్ ఫ్రెష్ ఎయిర్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. రే బావా, చెప్పింది విను. రేపు నాన్న కూడా ఊరు వెళ్ళిపోతున్నారు. ఆయన అలా వెళ్ళగానే నేను ఇలా వచ్చేస్తాను రా. మనం ఎన్నాళ్ళుగా చేయాలనుకున్నది చేసేద్దాం రా. సరే సరే, బాయ్. రవి, హా డాడ్. మేము మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. నైట్ డిన్నర్ కోసం డబ్బులు పెట్టేసా, తినేసాయి. సరేనా? బాయ్. బాయ్. హలో మామా, ఎక్కడ్రా? మా డాడీ ఇప్పుడే ఊరు వెళ్ళారు. అరే ఎక్కడేంటారు నీ అబ్బా, వచ్చా లేట్ టైం మినిట్స్ అయింది, త్వరగా రా. అరే మామా, జస్ట్ 10 minutes లో అక్కడ ఉంటా. ఓకే ఓకే. ఎక్కడరా వీడు? ఎప్పుడు వీడి గురించి వెయిట్ చేయడమేనా? అదిగో వస్తున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అరే డాడీ ఇప్పుడే వెళ్ళారా, ఏం చేయమంటావు నన్ను? రా కూర్చో. ముందు సోదాపి మెయిన్ మ్యాటర్ రండి. రే రవి, శివరా, రేపు మీ ఇంటికి ఎవరు రారు కదా? అవునరా, ఎవరు రారా బాబు. సరే సరే కానీ మన ఈరోజు ఖచ్చితంగా తాగుదాం అంటారా? ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. 10th క్లాస్ వాళ్ళు కూడా తాగేస్తున్నారు. మనం ఇంటర్ కూడా పాస్ అయిపోయాం. ఇంకా కాస్త లేట్ అయితే డిగ్రీ కూడా అయిపోద్ది. అరే ఇంతకీ ఏం తాగుదాం అంటారా? బీర్ తాగుదాం. నువ్వు పెద్ద తాగిసిన వాళ్ళ మాట్లాడకరా. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక అన్నీ ఉన్నాడు. అన్నీ కాల్ చేసి కనుక్కుంటా. సరే కాల్ చేయి. హలో అన్నా, నేను రవిని మాట్లాడుతున్నాను. బాగానే ఉన్నా అన్న. అన్న, నేను నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం తాగుదాం అనుకుంటున్నాం. అదే ఏం తాగాలో తెలియక కాల్ చేశాను. అబ్బో, పెద్దోళ్ళు అయిపోతున్నారా. సర్లే, ఫస్ట్ టైం అంటున్నావుగా, వైన్ తీసుకోండి. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, బాయ్. అరే అన్న వైన్ తాగమన్నాడు రా. మనం ఫస్ట్ టైం అని చెప్పావా? చెప్పాను, అప్పుడే వైన్ బెస్ట్ అన్నాడు రా. ఓకే ఓకే, డోంట్ వేస్ట్ టైం, పని వెళ్ళి కొనేద్దాం. చా, ఎక్కడికి రా? ఎవరి దగ్గర ఎంత ఉందో తీసి పక్కన పెట్టండి. తీయడం పక్కన పెట్టు, అసలు ఎంత ఉంటుంది? 500-600 ఉండొచ్చు. 500? మనం పెప్సీ ఫుల్ బాటిల్ కొనట్లేదు, వైన్ ఫుల్ బాటిల్ కొంటున్నాం. అయినా ఆ మాత్రం ఉంటుందిలే. మామా, నా దగ్గర ప్రెసెంట్ డబ్బులు లేవు, పార్టీ అయ్యాక ఇచ్చేస్తాను రా. సినిమా చూసాక టికెట్ కొంటానంటే దొబ్బలు బంగారం. అయినా మనం చిన్నపిల్లలు ఏం కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం. ఎవడి ఇంటికి వాడు వెళ్ళి వీరేనని తీసుకొని రండి. చలో. పది, 20, 30, 50, 100, 150, 180, 200, 250, 300, 320, 350, 350, 400. ఇంకొంచెం తీసుకురావాల్సింది కదరా. చా, అదేదో నువ్వు చేయొచ్చుగా. నేను తెద్దాం అనుకున్నాను రా, కానీ మా బాబు పర్సులో అంతే ఉంది. నువ్వేంట్రా ఏం మాట్లాడలేదు? అంటే మా డాడీ ఊరు వెళ్తున్నప్పుడు 100 రూపీస్ ఇచ్చారా నైట్ డిన్నర్ కోసమని. ఒక్క రోజు తినకపోతే ఏం చచ్చిపో, తీ డబ్బులు. Yes, 500. మామా, అనుకున్న అమౌంట్ వచ్చేసిందిరా మామా. అరే పక్క సందులోనే వైన్ షాప్ ఉంది, 12 కుమ్మేద్దాం. బావా, వెళ్ళి వైన్ ఫుల్ బాటిల్ తీసుకొచ్చి. చా, నువ్వేం గుడిలోకి వెళ్ళి ప్రసాదం తెమ్మనట్లేదు, వైన్ షాప్కి వెళ్ళి వైన్ తెమ్మంటున్నావు. వెళ్తే ఇద్దరు వెళ్దాం, లేకపోతే వెళ్ళిపోదాం. రే మామా, చూడరా ఎన్నున్నాయినా. రే రే చూడరా. వీడేంట్రా ఇలా ఉన్నాడు? బావా, వాడిని చూడరా, ఇప్పుడే ఫ్రెష్ గా 10 మటలు చేసి వచ్చి చేతులు కడుకుని కూర్చున్నట్టు ఉన్నాడు. పొరపాటును నోరు జారావనుకో, నేను 11 నువ్వు 12 మటర్ అయిపోతామరా. బాగా ఆలోచించరా. అంకుల్, వైన్ ఫుల్ బాటిల్ ఇస్తారా? ఏవైనా ఆ వైన్ అంకుల్. అర్థం కావట్లేదా? ఏవైనా బావా,
వైన్లో కూడా రకాలు ఉంటాయి మరా, కొంచెం ఆలోచించి చెప్పరా. సంపేసేలా ఉన్నాడు రా, చెప్పరా బాబు. అన్న 1 minute. హలో అన్న, నేను రవీన్ అన్న. రవి చెప్పు. ఏంట్రా? అదే అన్న, వైన్లో ఏది తీసుకోమంటావా అని కాల్ చేశాను అన్న. వైన్లో బెస్ట్ అయితే సుల్లారా. ఏం చెప్పరా? చెప్పరా చెప్పరా అరే చెప్పరా. అన్న నువ్వు చెప్పేది వైన్ పేరేనన్నా? అవునరా, సుల్లా వైన్. ఓకే అన్న. సుల్లా అంట బే. సుల్లానా? వాడిని చూడరా, చంపేసేలా ఉన్నాడు రా, తేడాగుందిరా. కరెక్ట్ కొనుక్కున్నావా? హే పదరా అన్న. అన్న సుల్లా వైన్ ఉందా అన్న? ఏంటి? అదే అన్న సుల్లా వైన్. సులాట్ పడరా. ఎంతన్నా? 850. అన్న సుల్లా బాగా కాస్ట్లీయా? ఆ, ఓ 500లో ఉంటే ఇచ్చే అన్న. స్టాక్ ఒకటిరా. ఉడ్డి అమ్మా. అరే తీసుకోరా. ఏమైందిరా? ఇది మాయిల్రా. కమింగ్ కమింగ్. రే ఏంట్రా ఇది? స్టఫ్ ప్రిపేర్ చేస్తున్నాను బా, బయటికి కొందామని డబ్బులు కూడా లేవు కదా. మొత్తం ఎక్స్ అన్ని వాడేసరే. మా బాబు చూస్తే దుబ్బేస్తారా బాబు. ఏ లైట్ రా మామా, ముందు ఇదంతా క్లీన్ చేసేద్దాం. రండి రండి, కమాన్. బావట్లేదు బా. తెచ్చాన్రా, ఇదిగో బావా, ఇదిగో వద్దా, పండగ చేసుకో. నాకు కూడా ఒకసారి ఇవ్వా. దేవుడా, పొద్దున్నుంచి కష్టపడింది శాంతో నాకేం చేశారు కదరా. మన జేబులో నుంచి డబ్బులు కొట్టేసి మరీ తీసుకొచ్చాను రా. జస్ట్ షట్ అప్ గైస్, మనం ఈ రోజు మందు తాగుతున్నాం. ఆల్రెడీ సగం దొబ్బింది, మిగతా నువ్వు చడదొబ్బగా. ఓకే ఓకే. నీకేమైందిరా? అరే తప్పు చేస్తున్నావు అనిపిస్తుందిరా. అరే నీకు అసలు సెన్స్ ఉందా? ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు తప్పు అంటావేంట్రా? ఇటు చూడు, ఎవడు ఎంతకాలం బతుకుతాడో ఎవడికి తెలుసు. లెట్స్ ఎంజాయ్ దిస్ లైఫ్ మ్యాన్. అలా కాదురా, నాకు ముఖేష్ గారి గుర్తొస్తున్నాడు. ముఖేషా? ఆడేవాడు? అదేరా, థియేటర్కి వెళ్తే నా పేరు ముఖేష్ అని అంటాడు కదరా, వాడే గుర్తొస్తున్నాడు. నోర్మి, ఇవన్నీ కాదు, నువ్వు తాగుతావా లేదా? ఓకే ఓకేరా, తాగుతాను. అయితే చియర్స్. ఇంత చేదుకుంది, ఎలా తాగుతున్నారా బాబు? ఇంకో పెగ్గేయండి రా. బా కళ్ళు తిరుగుతున్నా బావా, నాకు ఎక్కేసింది. రెండో గ్లాస్కే సిగ్గు లేకపోతే సరే, రెండో ప్యాక్ దాకా వచ్చి
ఇన్ని మాటలు మాట్లాడి ఫస్ట్ వార్నింగ్ చేస్తారా? ఏంట్రది మా డాడీ చూసి దొబ్బుతారా? బోవా నువ్వంటే నాకు చాలా ఇష్టం బోవా. నీకేం కావాలని చెప్పబోవా, నేను ఉన్నాను బావా. నీకు ఫుల్ కావాలా? నేను తెప్పింతాను బావా నీకు. ఐ లవ్ యూ బా. లవ్ యూ బా. వీళ్ళందరూ నన్ను వెళ్ళిపోయారు బా. నువ్వు ఒక్కడే బెస్ట్ బా. ఎంత బరువు ఉన్నాయంట్రా? పర్లేదు బావా, నేను మోసేస్తాను. మొత్తం మంతగా నవ్ యూర్ ఎక్స్పీరియన్స్డ్. అయితే బావా మనం పెద్దలు అయిపోయా. రవి రవి రే ఎవరా మా నాన్నరా?